రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతి ఒక్క బీసీ బిడ్డ ఫిబ్రవరి 22వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న మైదానంలో జరగనున్న బీసీ సింహగర్జన మహాసభకు తప్పక హాజరై ఈ చారిత్రాత్మక ఉద్యమాన్ని విజయవంతం చేయాలని బీసీవై పార్టీ నేతలు పిలుపునిచ్చారు. బీసీల ఐక్యత, ఆత్మగౌరవం, హక్కుల సాధన లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ మహాసభకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించగా ఈ కార్యక్రమంలో బీసీవై పార్టీ నూతన కార్యవర్గ సభ్యులందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ తెలుగు రెండు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున బీసీ బిడ్డలు ఐక్యతతో తరలివచ్చి బీసీ సింహగర్జన మహాసభను ఘనంగా విజయవంతం చేయాలని కోరారు. ఈరోజు కర్నూలుకు విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో బహుజనులందరికీ ఒక రక్షణ కల్పించాలి, ఆర్థిక న్యాయం చేయాలి, అదేవిధంగా వీళ్ళ భవిష్యత్తును ఒక బంగారు బాట వేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ రాష్ట్రంలో బోడే రామచంద్ర యాదవ్ గారు బీసీవై పార్టీని స్థాపించడం జరిగింది. ఆ తరుణంలో ఈరోజు ఈ నెల 22వ తారీఖున విజయవాడలో తలపెట్టిన బీసీవై సింహగర్జనకి ప్రతి ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలందరూ కూడా వచ్చి ఈ సభను జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటున్నాము. ఈరోజు భారత చైతన్య విభజన పార్టీ తలపెట్టినటువంటి ఇదే నెల 22వ తేదీన భారీ బహిరంగ సభ బీసీ సింహగర్జనను ఏర్పాటు చేయడం జరిగింది. నాగార్జున యూనివర్సిటీ ఆపోజిట్ గా గుంటూరు మరియు విజయవాడ హైవేలో మధ్యలో ఈ సభ జరుగుతుంది. కాబట్టి ప్రధాన అంశం ఏమిటంటే, ఇన్ని రోజులు మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి కూడా మన బీసీలను అణగదొక్కే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. కాబట్టి ఈరోజు మన రామచంద్ర యాదవ్ అన్న గారు భారత చైతన్య విధాన పార్టీ పట్టి సాకారం చేసి బీసీల హక్కుల కోసం మీరు కూడా మా భారత చైతన్య విధాన పార్టీకి సపోర్ట్ ఇచ్చి మరింత బీసీల కోసం పోవడానికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి మీడియా మిత్రులందరూ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ రోజు పక్కనే రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో జ్యోతిరావు పూలే మీద ఒక విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి